శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కృష్ణాష్టమి సందర్భంగా కరెంట్ తీగలు తగిలి రామంతపూర్లోని అయ్యప్ప గుడి వద్ద ఉన్న యాదవ సంఘానికి చెందిన 5 మంది మృతి చెందారు. కరెంట్ తీగల కిందకు వేలాడటం కారణంగానే వారి చనిపోయారు. ఇది ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి తప్పు కారణంగా జరిగింది కనుక చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా రిలీజ్ చేయాలి. చనిపోయిన వాళ్ళంతా కూడా యువకులు, వారందరికీ వారిపై ఆధారపడిన కుటుంబం ఉంది కనుక ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా వారి కుటుంబంలో వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఉద్యోగం ఇవ్వాలి. ఎంతో మందికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ఇస్తున్నారు. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలి. మృతుల కుటుంబాలకు సాయం చేసే విషయంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చనిపోయిన వారిలో యాదవులు సహా ఇతర కులాలకు చెందిన వారు ఉన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మా సంస్థ తరపున కూడా వీలైనంత సాయం మేము చేస్తాం. మా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఇదివరకే బాధితులను పరామర్శించి మళ్లీ వస్తామని కూడా చెప్పారు. తెలంగాణ రామంతపూర్లో అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి యాదవ సంఘంలో మరి కృష్ణాష్టమి వేడుకల సందర్భంలో 5 మంది యువకులు కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నటువంటి సందర్భంలో మరి అనుకోకుండా అవి తగిలి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. మరి ఆ కరెంటు తీగలు కిందికి వేలాడడం అన్నది వాళ్ళ తప్పు కాదు, అది 100% ప్రభుత్వం యొక్క తప్పు. ప్రభుత్వం కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి తీగలను వారు సరి చేసుకోకపోవడంతో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చనిపోయినటువంటి వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించినారో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా అందరూ కూడా చనిపోయిన వాళ్ళు యువకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒక పక్క తల్లి, ఇంకొక పక్క భార్య, అందరినీ కూడా పోషించేటటువంటి వారే చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వారి కుటుంబంలో మరి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తక్షణం ఆలోచన చేయాలి. మీరు వందలాది మందిని అవుట్సోర్సింగ్లో తీసుకుంటారు. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా ఒక్కొక్కరిని మీరు అవుట్సోర్సింగ్ తీసుకుంటారా, కాంట్రాక్ట్ తీసుకుంటారా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇమీడియట్గా ముందుకు వచ్చి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మన కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చనిపోయినటువంటి వారందరూ కూడా పశుపోషణ మీద ఆధారపడినటువంటి యాదవ్ కుటుంబాల వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి అందరినీ కూడా మంచి హృదయంతో ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మా సంస్థ తరఫున కూడా ఎంత వీలైతే అంత ఈ కుటుంబాలకు మేము కూడా మద్దతు ఇస్తాం. కానీ ప్రభుత్వాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. మా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి గారు 4 నెలల క్రితం మరి కుటుంబాలను పరామర్శించి మరి మళ్ళీ వస్తాం, తప్పకుండా ఈ సమస్య తీరుస్తామని చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఈ 4 నెలల్లో కూడా ప్రభుత్వం పట్టించుకొని ఈ సమస్యను తీర్చలేదు. కాబట్టి తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.